అనేటువంటిది జరిగింది. తను క్యాన్సర్ తోటి ఒకవైపు అంటే దాని ట్రీట్మెంట్ పొందుతూ క్యాన్సర్ బాధ నుంచి అంటే తన రక్షించుకుంటూనే మరొక వైపు ఇంట్లో ఉండకోకుండా జనంలో మమేకమై పనిచేసినటువంటి సందర్భం రెస్ట్ లేకుండా పనిచేసినటువంటి నేపథ్యంలోనే తిరిగి రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మనకి దూరమైనప్పటికీ వారు సంబంధించినటువంటి లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం అయితే తుది కంట ఆ రకంగా పనిచేసిండో ఆశయాలను ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం. ఈ రోజు మనం మరింత అదే బాధ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం. దేశంలో బాగా సంబంధించినటువంటి వ్యక్తులు కార్పొరేట్ విధానాలతో మరింత అంటే ఛాలెంజ్ బాగా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి సంక్షేమ అట్లాగే అభివృద్ధితో సంబంధించినటువంటి వాటిపైన కూడా కోతలు విధిస్తూ ఆ రకంగా అంటే పేదలే లేరు అనేటటువంటి పద్ధతిలో ఉపాయించేటటువంటి పద్ధతులు ఇవాళ పేదల్ని నమోదు చేసేటటువంటి అనేటటువంటి రోజు కనపడుతుంది. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆచరించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాలు ద్వారానే ప్రజలందరినీ కూడా సమీకరించాల్సినటువంటి అవసరం ఉందని ధన్యవాదాలు.